హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే మీకు చెప్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఏపీలో మినిస్టర్ రోజా గారు అంటే అందరికీ తెలుసు, హీరోయిన్గా అందరికీ తెలుసు, అండ్ మినిస్టర్ రోజా కూడా తెలుసు. కానీ మనకు క్రిస్మస్ రోజు ఇక్కడ క్రిస్మస్ తాతలాగా వచ్చి నాగరాజ్ అనే వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవడం జరిగింది. తనకు హెల్త్ ప్రాబ్లం ఉన్నాయని తెలుసుకోగానే వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ సర్ప్రైజ్ ఏంటిది, అసలు రోజా గారిని వీళ్ళు ఎలా కన్సల్ట్ అయ్యారు, రోజా గారు వీళ్ళు ఇంటికి ఎందుకు వచ్చారు, ఇప్పుడు నాగరాజ్ అనే ఇంటి దగ్గర ఉన్నామండి విజయవాడలో. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకసారి. అసలు రోజా గారిని ఎలా కలదు అంటే మినిస్టర్ రోజా గారు వీళ్ళకి ఇంటికి వచ్చేసి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటిది, అసలు ఎందుకు కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది, వీళ్ళకి అంత ప్రాబ్లం ఏమొచ్చింది, అండ్ వచ్చిన ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి రోజా గారు వచ్చారని తెలియడం జరిగింది. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోజా గారు ఏం చెప్పి వెళ్ళారో వాళ్ళ మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రండి మనం. హాయ్ సార్, ఇంట్లోకి వెళ్దామా? ఓకే, చూడండి ఇట్లనే రోజా గారు వచ్చారు, లోపలికి వెళ్ళారు, మేము కూడా ఇలానే వస్తున్నాము. చూడండి చాలా హ్యాండిక్యాప్ ఇతను, చాలా పాపం చాలా బాధ అనిపిస్తుంది. చూడండి తను హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయట తనకి. అండ్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, రండి. ఎలా ఉన్నారు మా కిజియా? బాగానే ఉన్నారు సార్. బాగానే ఉన్నారా? అంటే రోజా మేడం ఎవరికి అసలు కలవరు, అంత పెద్ద మినిస్టర్ హీరోయిన్ ఆమె, అలాంటిది మీ ఇంటికి వచ్చారు క్రిస్మస్ రోజు, క్రిస్మస్ తాత రూపంలో వచ్చి కలవడం జరిగింది. ఆ గెటప్ లో ఎలా అనిపించింది మీకు రోజా గారిని? చాలా అద్భుతం అనిపించింది సార్, ఆశ్చర్యం అనిపించింది. మేడం గారు రావటం మాకు అదృష్టం, మాకు కొంత సహాయం చేసింది, మా బాధలు కొద్దిగా తగ్గినాయి. కానీ మీకు హెల్త్ ప్రాబ్లం కదా, ఎన్ని సంవత్సరాలు చెల్లమ్మాయి హెల్త్ ప్రాబ్లం మీకు? 5 సంవత్సరాలు. ఒక కిడ్నీ కూడా తీసేసారు. ఓకే, నాలో ఒక కిడ్నీ ఉంది. ఒక కిడ్నీ ఉంది. ఇప్పుడు మళ్ళీ అది కూడా ఇన్ఫెక్షన్ అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా బాగానే ఉంది, కొంచెం పర్లేదు. ఓకే, మళ్ళీ రోజా గారికి ఏం చెప్తారు? మీరు వచ్చేసి కొంతలో కొంచెం హెల్ప్ చేయడం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? దండం పెడతాం సార్, హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు, దండం పెట్టుకుంటాం. సొంత అక్కలాగా చేసింది మాకు. ఏమన్నా ఫస్ట్ చూడగానే మీరు ఏమనుకున్నారు రోజా గారు? రోజా గారు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాం, పనుకున్నాము, బాగాక హెల్త్ బాగా. ఓకే, చూడంగానే షాక్ అయ్యారా? షాక్ అయిపోయాము మేడం గారు రాగానే. మేడం గారు బాగానే పలకరిచ్చారు మంచిగా. ఏం తెచ్చారు రోజా గారు? అదే పిల్లలకి 2 గౌన్లు, వైట్ గౌన్లు, ఇంకా బొమ్మ ఒకటి తీసుకెళ్ళి ఇద్దరమ్మా పిల్లలు మీకు? చిన్నపిల్లలు. మీకేం తెచ్చారు మళ్ళీ? మాకేం తేలేదండి. మీకేం తెలియదు, పిల్లలకి పిల్లలకన్నా చాక్లెట్స్ ఇచ్చి. బాగా తిన్నావా చాక్లెట్స్ రోజా గారు ఇచ్చింది? క్యాష్ ఇచ్చింది. తెచ్చినా తిన్నావా? బాగా బొమ్మతో ఆడుకుంటున్నావా? ఏం చదువుతున్నా పిల్లలు? ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్. ఓకే, పెద్ద పాప 4వ తరగతి చదువుతున్నారు. ఓకే, మంచి చదివించుకోండమ్మా, మంచిగా ఉంటుంది. అండ్ రోజా లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, మీకు ఆదుకుంటారు. లేక రోజా గారిని అడగండి, చేస్తుంది తను అనుకున్నదంటే తను కంపల్సరీ ఆదుకుంటారు. మంచి ఓకేనా? అవును సార్. ఓకే, రోజా గారికి లాస్ట్లో ఏమంటారు చెప్పాలంటే? ఓకే, లాస్ట్లో రోజా గారికి ఏమంటారు మినిస్టర్ రోజా గారికి? ఏం లేదు సార్, ఆమె నాకు అమ్మలాగా అనిపించింది. మా అమ్మకి సేవ చేసుకునేందుకు ఆమె కరుణించి నాకు దయ చూపితే ఆమె దగ్గరే ఉంటాను. ఆమె ఇంటి దగ్గరే ఉండి నేను ఆమెతోనే ఉండాలి, నేను పని చేసుకుంటా, ఆమెను చూసుకుంటా, నేను ఉన్నంతకాలం ఆమె నాకు అండగా ఉంటారని నమ్ముతూ ఆమెతోనే ఉండాలనుకుని నేను అనుకుంటున్నాను సార్. అదే నా కోరిక. అది ఎక్కువ అనుకోవచ్చు, తక్కువ అనుకోవచ్చు, నాకు ఇంకా లైఫ్లో ఏ కోరిక లేదు. ఆమె దగ్గర ఉండి నేను పని చేసుకుంటా, నాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ అమ్మ ఉంటుంది, మేడం గారు ఉంటారు, ఆ నమ్మకం నాకు ఉంది. అదొకటే.
ఇంకా నా జన్మ అంతా కూడా ఏం చేసినా కానీ ఆ రుణాన్ని నేను తీర్చుకోలేను. అది ఓకేనండి. రాజుగారు ఏదనుకుంటున్నారు? రోజా గారు కంపల్సరీ ఎవరో తెలియనప్పుడే వచ్చారు, మీ గురించి తెలిసిన తర్వాత ఎట్లా వదిలేస్తారు? రోజా గారు కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా నా పేరేనంట. అసలు అది మిరాకిల్. ఇంకా ఓకే ఓకే. మేడం గారు చెప్పి ఆమె ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. అంత అంత ఇదిగా అనిపించింది. ఏదో ఒక బంధం ఉంటేనే ఇక్కడ తగ్గించుకో. మేడం గారు నాన్నగారి పేరు నా పేరు అయ్యేపాటికి నా నాన్న పేరు పెట్టుకున్న ఆయన నా కోసం చూస్తున్నాడని వచ్చింది. అది కూడా అనుకోకుండా స్పాట్లో వేరే మీటింగ్ వెళ్ళడం, అక్కడి నుంచి నా విషయం తెలియటం, స్పాట్లో ఇటు రిటర్న్ అవ్వడం. అసలు ఆ దేవుడు నాకు, దేవుడు కనపడరు అంటే ఇలాంటి రూపాల్లోనే దేవుడు ఉంటారండి. దేవుడిని నమ్ముకుంటే వాళ్ళకి కనిపించే దేవుడు వీళ్ళల్లోనే ఉంటాడు. ఇప్పుడు మీకు దేవుళ్ళగా ఇంకంతే. ఒక యేసుప్రభు, ఒక మేరీ మాత, ఒక దుర్గమ్మ, ఈ గీళ్ళే వాళ్ళు ఎలాగో మాకు రోజు అమ్మ అలాగా. సూపర్. ఓకేనండి నాగరాజు గారు, టేక్ కేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు ఫ్రెండ్స్, మినిస్టర్ రోజా గారు రావడము, విషయం తెలవంగానే వచ్చేసి హెల్ప్ చేయడము, క్రిస్మస్ తాతలాగా వచ్చేసి వీళ్ళకు షాక్ ఇవ్వడము, సర్ప్రైజ్ ఇవ్వడము, పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడము, అండ్ తన ఆరోగ్య పట్ల చూసి వీళ్ళ ఆరోగ్యానికి చెక్ ఇచ్చి పోవడము, అండ్ ఆ చెక్ కూడా పాపం ఈయన వచ్చిన డబ్బులు వచ్చినాగానే అప్పులు తెచ్చుకుంటారు కదా, అప్పుల వాళ్ళు కూడా తీసుకెళ్లడం. ఈయన నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ అండి. డబ్బులు వచ్చిన తర్వాత ఏమి లేవు, మా రోజా గారు మినిస్టర్ గారు మేము చెప్తాను చెప్పకుండా తెచ్చిన అప్పులు నిర్మోహమాటంగా ఎలాంటి స్వార్థం లేకుండా అప్పు ఎలా అయితే చెల్లించాడో తన స్థాయిలో ఇచ్చేయడం జరిగింది. కొంతవరకు తన వైఫ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి వాళ్ళ వైఫ్ ఆరోగ్యం కూడా, కిడ్నీ కూడా బాగలేదు, ఇన్ఫెక్షన్. కానీ రోజా గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మా ఛానల్ తరపు నుంచి. అండ్ నాగరాజు మీ కోసం ఎదురు చూస్తున్నారు, మా అమ్మ కోసం, అమ్మకు సేవ చేసుకుంటాను నేను అక్కడికి రావాలని అనుకుంటున్నారు. అండ్ చూడండి, ఇంకా హెల్ప్ చేయాలి. అండ్ చాలామంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మేము డిస్క్రిప్షన్లో మీకు అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాము, ఇతను ఫోన్ నెంబర్ ఇస్తాము. మీరు కొంచెం వీలైనంత సహాయం చేయండి. వాళ్ళ ఆరోగ్యం ఎందుకు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా చాలా కిడ్నీ ప్రాబ్లం ఉంది, తనకు కూడా హెల్త్ బాగలేదు, ఆదుకున్నట్టు అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇలాంటి విషయాలు మనం వెనకడుగేయొద్దు, కంపల్సరీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్మలు టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.